హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నిహా మినీ వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. సారీ, ఈ మధ్య నేను ఏం వీడియోస్ అండ్ ఏవి అసలు అప్లోడ్ చేయలేకపోతుంది, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు. ఓకే, మనం ఇవాళ అయితే బెండకాయ పులుసు చేసుకోబోతున్నాం. సో మనం ముందుగా ఇంగ్రీడియంట్స్ చూస్తున్నాము. ముందు బెండకాయలు, టమోటాలు, ఎర్రగడ్డలు కోసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి పోపు వేయాలి. పోపు వేసి కరివేపాకు వేయాలి. చూసారా అసలు చాలా బాగా చేస్తుంది. అసలు పోపు వేసి బాగేగాక తర్వాత మనం ఎర్రగడ్డలు వేసుకోవాలి. అండ్ దీంట్లో వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం టమోటాలు వేసేది ఎడిట్ చేయడంలో నేను అస్సలు మిస్ అయిపోయినా. నేను కొత్తగా కదండి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నేను ప్రిపేర్ నేర్చుకుంటున్నాను. బట్ సారీ, మిస్టేక్ అయిపోయింది. సారీ, ఇంకటి నుంచి నేను నీట్గా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు ఎడిట్ చేయడంలో ఇంకేదైనా యాప్ ఉంటే కొంచెం చెప్పండి. సో ఇప్పుడైతే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మనం తీసుకున్నాం కదా, అది బాగా పిండి పెట్టుకొని అది కొంచెం చూడండి. నేను ఆల్రెడీ దీంట్లో టమాటాలు వేసేసి ఇది కట్ అయిపోయింది, కానీ వేగేది ముట్టుకుంది. చూడండి, అట్లా మగ్గాక మనం చింతపండు రసం అయితే పోసేసుకోవాలి. చూడండి, మోసుకున్నాను. సో నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నట్టు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. అండ్ ఇక్కడ మనం చింతపండు రసం పోసుకున్నాం, తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకున్నాం. కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే 2 స్పూన్స్ వేసుకోండి. అయితే ఒకసారి కలిపేసుకున్నాం. నెక్స్ట్ ఏముందండి, బెండకాయలు వేసుకోవటమే. అది చూడండి, ఎడిట్ చేయటం రావట్లేదు. చూడండి, మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఇప్పుడైతే బెండకాయలు వేసేసుకున్నాము. చూడండి, ఒక బెండకాయలు ఒక 5 మినిట్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మూత పెట్టేసుకున్నాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఉడికిపోతుంది, ఎందుకంటే లేతగా ఉన్నాయి బెండకాయలు. సో మీ ఇంట్లో అయితే ఇవాళ ఏం వండారో కామెంట్ చేసేయండి. అండ్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము ఇంకా కొంచెం మీరు మమ్మల్ని ప్రోత్సహించినట్టు ఉంటుంది, మేము వీడియోస్ చేసినప్పుడు. సో ఓకే, డన్, కూర అయిపోయింది. సో లైక్, షేర్,